సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ప్రభుత్వాలు గుర్తించి అన్ఎంప్లాయ్మెంట్కి ఇదే సరైన మార్గం. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ప్రాపర్గా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే లైసెన్సింగ్ ఇచ్చి సో అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించవచ్చు. సో ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, ఇయర్ కోట్లల్లో బయటకు వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇట్ నాట్ ఈజీ థింగ్. ఎంప్లాయ్మెంట్ అన్నది అందరికీ కుదరని పని. సో అన్ఎంప్లాయీస్ ఎక్కువ అవుతున్నారు. సో దీనికి ఏదైనా మార్గం ఉందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో చిన్న దేశాలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ముందుగానే గుర్తించి అక్కడ ప్రభుత్వాలు కొంత సపోర్ట్ వల్ల కంపెనీస్కి సో అవి వెల్ సెటిల్డ్ కంట్రీస్గా తయారైనవి. సో అంటారు కదా అడ్వాన్స్ కంట్రీస్ అని. యూకే, ఫ్రాన్స్, కెనడా, అమెరికా వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. సో అలా అక్కడ కంపెనీస్ వాళ్ళకి కావచ్చు, అవే కంపెనీస్ కావచ్చు. సో అక్కడ ఉన్న కంపెనీస్కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల వీళ్ళు ఏంటంటే వెల్త్నెస్ కంట్రీస్గా తయారైనాయి అనమాట. సో అందుకనే ఇక్కడ కానీ మన ఇండియాలో పర్చేస్ కానీ యూకే నుంచి ఏదైనా ఒకటి కానీ యుఎస్ నుంచి ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చూడండి దాని ఖర్చు అనేది అది తయారేది తక్కువ, కానీ అక్కడ ఆ కంట్రీలో ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఉంటుంది, మన కంట్రీలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో దానివల్ల ఎంత కాస్ట్ పెరుగుతుందో చూడండి. సో అదే కంట్రీలో వాళ్ళు కొనుక్కుంటే చాలా తక్కువ రేటు అమౌంట్స్. సో అక్కడ డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో భాగంగా వాళ్ళకి ఇట్లా వెళ్తుంది ఈజీ వేలో. డైరెక్ట్గా క్లయింట్ వెళ్ళి అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సో అలాగనే ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా, ఉమెన్ డెవలప్మెంట్లో భాగంగా సో దీన్ని గవర్నమెంట్ అనేది రన్ చేస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కూడా దాంట్లో కలుపుకొని సో అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి ఇది ఒక వేలో వెళ్తుంది. సో అలాగనే ఉమెన్ని డెవలప్మెంట్కి సో వాళ్ళకంటూ ఒక హోదాని కానీ ఇలాంటి ఒక వ్యవస్థని కానీ స్థాపించడానికి ఇండియన్ గవర్నమెంట్ రెడీ అవుతుంది. సో అట్లనే దానికి సంబంధించి కూడా రిలీజ్ చేస్తుంది. అలాగనే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్లో స్టార్టప్స్ కంపెనీస్కి సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీనే కాకుండా కొన్ని స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి ప్రజెంట్. సో ఇయర్లీ 100 to 150 కానీ 200 కానీ ఇలా స్టార్టప్ కంపెనీస్ అనేవి వస్తున్నాయి. సో అవి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ప్రాపర్గా ఉండగలిగితే ఉంటున్నాయి, లేకపోతే 1 yearలో క్లోజ్ అవుతున్నాయి. ఓకే, సో 1 yearలో క్లోజ్ అయిపోతున్నాయి. 1.5 year. నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అలా కనబడి అలా వెళ్ళిపోయి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. సో బట్ మన కంపెనీ 20 years బ్యాకే ఒక ప్రాపర్ గైడ్లైన్స్తో, ఒక అద్భుతమైన ఆలోచనతో, ఒక సరైన స్ట్రక్చర్లో తయారు చేయబడిందే ఈ ముందుకు వచ్చిందే మన వెస్టీజ్. సో గౌతమ్ బాలి గారు, సో కన్వర్బీర్ సింగ్ గారు, దీపక్ సూద్ గారు, సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సో వీళ్ళ ఆలోచన అనేది ఇంప్లిమెంటేషన్లో వచ్చిందే ఈ వెస్టేజ్. సో వాళ్ళు మన వెస్టేజ్ కంపెనీకి ముందు వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో. సో ఇవన్నీ చాలా ఫేక్గా ఉన్నాయి, ప్రాపర్గా లేవు. సో మన మధ్యతరగతి కానీ పావర్టీ బిలో ఉండే వాళ్ళకి సో జీవన విధానం కానీ ఈ వెల్త్నెస్ అనేది ఇది ఫినాన్షియల్ స్టేటస్ అనేది తక్కువ ఉంటాం. సో దీనికంటూ మనం ఒక మార్గాన్ని ఏదైనా కనిపెట్టాలనే ఉద్దేశంతో సో ఈ వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో 20 years బ్యాక్ ఏదైతే స్ట్రక్చర్ ఆలోచన ఉందో అదే ఇప్పటికీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎక్కడ మార్పులు చేసింది లేదు, ఏదైనా స్వార్థపూరితంగా ఉండింది ఏదీ లేదు. నార్మల్గా లాభాలు కంపెనీ తీసుకొని సో హ్యూజ్ ఆఫ్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూటర్స్ రూపంలో, ఇలా నెట్వర్క్ రూపంలో బిజినెస్ డెవలప్ అవుతుంది కదా, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. సో వితౌట్ ఎనీ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటివి ఏం లేకుండా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎవరైతే బిజినెస్ ప్రమోట్ చేస్తారో, సేల్స్ ప్రమోటింగ్ చేసుకుంటారో ఆ సేల్స్ని సో వాళ్ళకే అమౌంట్ అనేది వచ్చే విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో 20 years తర్వాత కూడా కంపెనీ
ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది 20 ఇయర్స్ తర్వాత కూడా. గవర్నమెంట్స్ ఎక్కడ ఈ కంపెనీ రిమార్క్ ఉంది ఎనీ ఏదైనా ఎలిగేషన్స్ ఉన్నాయని చూపించడానికి కూడా అవకాశం లేదు మన వేస్టేజ్ దాంట్లో. సో మీరు వేరే కంపెనీస్ చూడొచ్చు, హెర్బల్ హెల్త్ కానీ లైఫ్ స్టోని. సో అవి ఏంటంటే ప్రాపర్గా నేనేదో తప్పు చెప్పడం అని కాదు ఆ కంపెనీస్కి. యాంబీ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు ఆల్రెడీ అక్కడ బ్యాన్ అయిన కొన్ని మన ఇండియాలో ప్రమోట్ చేయడం జరిగింది, సేల్స్ అవ్వడం. సో అప్పుడు గవర్నమెంట్ ఎప్పటికైనా తప్పు అనేది వదలదు కాబట్టి లిగేషన్స్ ఉన్నాయి. వాడిన వాళ్ళు వాడినంతసేపు రిజల్ట్. సో ఎప్పుడైతే ఆపేస్తారో, సో గతంలో ఎలా ఉన్నారో అలానే నార్మల్ స్టేజ్కి వస్తున్నారు. సో ఇద్దరు క్లయింట్స్ సంబంధం జరిగింది. సో వాళ్ళిద్దరికీ మన ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది, వెస్లిమ్. సో దాంట్లో మంత్లీ 15,000 అయ్యేది హెర్బల్ లైఫ్లో ఒక పర్సన్కి, వెయిట్ లాస్కి. సో మన దాంట్లో అలా ఏముండదు, మీకు వచ్చేసి మహా అయితే ఒక 5,000 అవుతాయి అంతే వెస్లిమ్ వరకు. సో ఇట్లా సో మన కంపెనీ అనేది కంపెనీ మెయింటెనెన్స్కి అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఇది కంపెనీ చూసుకొని 5 to 6% ఏవో ఏదైతే ఉందో అది మనకి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారో, సేల్స్ ప్రమోట్ చేస్తున్నారో, ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటున్నారో, వాళ్ళ టీంని పెంచుకుంటున్నారో, సో వాళ్ళకి ఆమె అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, వాళ్ళ కింద డెప్త్ టీమ్స్ కానీ వీళ్ళకి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో చాలా ఉన్నాయి. మనీ సర్క్యులేషన్ కూడా ఒక భాగమే. డైరెక్ట్ సెల్లింగ్లో మనీ సర్క్యులేషన్ కూడా ఒకటే. బట్ ఇండియన్ గవర్నమెంట్ దానికి పర్మిషన్ లేదు, ఇట్స్ ఇల్లీగల్ థింగ్. సో మనీ సర్క్యులేషన్ గురించి ఏమన్నా వస్తే మనం దాని గురించి చూడాల్సిన అవసరం లేదు, వాటి గురించి వినాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, 1 minute. ఒక్క నిమిషం. ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, సేమ్ థింగ్స్. ఈ గీతలు ఎలా వస్తున్నాయి? ఒక్క నిమిషం. సో స్క్రీన్ మీద ఎవరు రబ్ చేయొద్దు. సో నేనైతే చేయట్లా, కానీ ఇట్లా గీతలు వస్తున్నాయి. ఓకే, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దీన్ని మనము నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాం. సో ఇది ఆల్రెడీ మనం చెప్పిన టాపిక్. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సో అసలు ఎలా టర్న్ ఓవర్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి ఇతర ఇండస్ట్రీస్కి సంబంధించి. సో కంపారిటివిటీ అనేది ఉండాలి మనకి. ఎప్పుడైనా ఎవరితో అయినా క్లయింట్స్కి చెప్పేటప్పుడైనా కంపారిజన్ చేస్తూ మనం చెప్పగలగాలి. సో ఇండస్ట్రీ రెవెన్యూ ఇలా ఉంటుంది, ఇండస్ట్రీ రెవెన్యూ ఇలా ఉంటుంది. సో బట్ మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రెవెన్యూ అనేది చాలా హ్యూజ్గా ఉంది. సో రావడం లేట్గానే వచ్చింది, బట్ ప్రాఫిట్స్ అనేవి స్పీడ్గా వస్తున్నాయి. ఇయర్లీ గ్రోతింగ్ అనేది 6% డెవలప్ అవుతూనే ఉంది, 6 and above డెవలప్ అవుతుంది. సో డెవలప్డ్ కంట్రీస్లో అక్కడే మీకు 5 to 6% అనేది డెవలప్ అవుతుంటే మన ఇండియాలో 10% అబోవ్ డెవలప్ అవుతూ ఉంది ఇయర్లీ బిజినెస్ అనేది.
పర్సంటేజ్లో. సో ఇది 2021కి సంబంధించి. సో అప్పట్లో ఈ చూడండి స్కిన్ కానీ మ్యూజిక్ కానీ బాలీవుడ్ ఇండస్ట్రీస్ కానీ సో వీటి సంబంధించి టర్నోవర్స్ అనేది ఎలా ఉన్నాయి. సో మెయిన్గా స్కిన్ అండ్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ ఎక్కువగా స్కిన్ మీద మనకి బ్యూటీ కేర్ మీద ఎక్కువ ఉండేది. సో తర్వాత మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో సో బ్యూటీ కేర్ని దాటిపోయింది. అదే బ్యూటీ కేర్ని మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీలో ఉన్న బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్తో మనం ఫుల్ఫిల్ చేయగలిగితే సో నార్మల్గా ఉన్న బ్యూటీ ఇండస్ట్రీ అనేది దాంట్లో టర్నోవర్ అనేది తగ్గేసి మన టర్నోవర్ చాలా హ్యూజ్గా పెరుగుతుంది. సో 2021లో 16,000 ఉండేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. చూడండి ఇట్స్ బికమ్ 7,025 2025కి అంటే మా ఇయర్ ఎండింగ్ 24,500 కోట్లకి బిజినెస్ అనేది జస్ట్ పెరుగుతుంది. స్టార్టప్ కంపెనీస్ రాబోతున్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన. స్టార్టప్ కంపెనీస్ పెరగబోతున్నాయి. అలాగే సో అంటే మన కంపెనీ సేల్స్ తగ్గుతాయి అని కాదు, సో మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో అందుకనే సాధ్యమైనంత త్వరగానే మనము మన క్లయింట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన టీంలో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో వేరే టీమ్స్లో లేదా వేరే ప్రోడక్ట్ కంపెనీస్కి సంబంధించి వాటిలో జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళు వీటికి కంపారిజన్ ఈ కంపెనీ ఎంత గొప్పదా అంత గొప్పదా అనే వాదన కాకుండా సో సాధ్యమైనంత త్వరగా మన ప్రెస్టీజ్లో డిస్ట్రిబ్యూటర్స్గా జాయిన్ చేసుకోవడానికి సో మనం ప్రయత్నించాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళగలగాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది అలా 64,500 కోట్లకి వెళ్ళబోతుంది. సో టోటల్ మన కంపెనీతో కలుపుకొని అన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొత్తం. సో ఇందులో యాంబే ఉంటుంది, హెర్బల్ లైఫ్ ఉంటుంది. సో ఎవరు వాళ్ళు వాడతారు. బట్ మనము ఈ ట్రాన్స్పరెన్సీ ఉండటం వల్ల సో ఎక్కువ మంది అనేది క్లయింట్స్ మనకి కనెక్ట్ అవ్వగలిగితే మార్కెట్ అనేది చాలా ఉంటుంది. సో ఇప్పటికీ మనం నమ్మకండి, బట్ మన ప్రమోటింగ్లో కానీ మన టర్నోవర్స్లో కానీ ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రావాలి. సో మన దేశానికి మన కంపెనీ తరపు నుంచి కొంత కంట్రిబ్యూషన్ అనేది జరగాలి. రెవెన్యూ జనరేట్ చేస్తే మన కంపెనీ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తే మన దేశానికి కూడా సో ట్యాక్స్ పేయర్స్గా ఉంటాము. సో అలాగనే మన కంపెనీ రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది, బ్రాండ్ ఇమేజ్ వాల్యూ పెరుగుద్ది. బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు BMW, బెంజ్, ఆడి ఎలా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందో సో ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది మన కంపెనీకి పెరుగుద్ది. అనేది మనకి ఇప్పుడు నార్మల్ స్లోగా కనిపించవచ్చు, బట్ ఇండస్ట్రీ అనేది ముందుకు వెళ్తుంది అంటే ఒక ప్రిడిక్షన్తోనే అవుతుంది. అంటే నార్మల్గా చెప్పిన ప్రిడిక్షన్ కాదు. సో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ బ్యాంకర్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఒక అంచనాతోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి స్టార్టప్స్ పెరుగుతున్నాయి, స్టార్టప్స్ కొత్త కంపెనీలు పెట్టే వాళ్ళు వస్తున్నారు. సో దీంట్లో చేసి స్టార్టప్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మన వెబ్సైజ్ అనే కాదు, వేరే మన డైరెక్ట్ సెల్లింగ్లో కూడా చేసి కొంత అమౌంట్స్ గ్యాదర్ చేసుకొని కొత్త ఐడియాతో స్టార్టప్స్ పెట్టే నిమిషం
సో ఇలా మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా హ్యూజ్ గా ముందుకెళ్తుంది. 645 బిలియన్ రూపంలో మనం ముందుకెళ్తుంది. కేవలం ఇప్పుడు నేను చెప్పింది మన ఇండియా వరకే. సో 64,500 కోట్ల రూపాయలకు. సో అట్లానే మన గ్రోతింగ్ లెవెల్స్ చూడండి, 2017, 18, 19, 19, 20, 21, 22. సో ఎట్లా గ్రోతింగ్ అనేది అవుతుంది చూడండి. 13% ఇయర్ గ్రోత్ అవుతూనే ఉంది. సో స్టార్టింగ్ చెప్పింది అది. ప్రతి ఇయర్ 13% అనేది గ్రోతింగ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. సో ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ అయితే యుఎస్, యూకే వీళ్ళు అంటున్నారు కదా. సో వాళ్ళల్లో 3 to 5% మాత్రమే ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్ అవుతుంది. బట్ మన ఇండస్ట్రీ అనేది, సో ఒకసారి చూడండి ఎంత గ్రోతింగ్ అనేది 13%, ఇయర్ బై ఇయర్ 13% గ్రోతింగ్ అనేది కనబడుతుంది చూడండి. సో 2021-22కి సంబంధించి సో 19,020 కోట్లకి జరిగింది బిజినెస్ అనేది. సో అందులో ఎక్కువగా వెల్త్ కి, సో అలాగనే కాస్మెటిక్స్ కి ఎక్కువ 22% జరిగింది. సో కాస్మెటిక్స్, పర్సనల్ కేర్, సో బ్యూటీకి సంబంధించి అంత బిజినెస్ అనేది జరిగింది. సో ఆ 22% కనుక మనం తీసుకోగలిగితే మన బిజినెస్ అనేది చాలా ముందుకు వెళ్తుంది. సో 22% కాకపోయినా సో 15% అయినా బ్యూటీ ఇండస్ట్రీ నుంచి మనం మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి రీప్లేస్ చేయగలిగితే వాటిలో, సో ఆ మార్కెటింగ్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇది చాలా సార్లు చెప్పాను. సో దానికి సంబంధించి బ్యూటీ ఇండస్ట్రీ మన ప్రొడక్ట్స్ చాలా కనెక్ట్ అవుతాయని. సో గ్లోబల్ గా ఒకసారి చూడండి. సో కాంటినెంట్ నార్త్ అమెరికా, యూరోప్, సో ఆసియన్ పసిఫిక్, మిడిల్ ఈస్ట్, సో ఇలాంటి కంట్రీస్ లో కూడా మనకి సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది చూడండి, హెల్త్ అండ్ వెల్త్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ కి సో ఎక్కువగా ఉంది సెకండ్ ప్లేస్. సో హోమ్ గుడ్స్ వీటికి సంబంధించిన అదర్ యాక్టివిటీస్ కి సో రిమైనింగ్ అనేది పెడుతున్నారు 14+ కంట్రీస్ అన్నమాట. సో గ్లోబల్ గా, సో ఒకసారి చూడండి, గ్లోబల్ గా 2022లో ఫైనల్ గా $238 బిలియన్ కి బిజినెస్ అనేది జరిగింది గ్లోబల్ గా. సో అంటే దాదాపు 23,80,000 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. సో 2032కి సో ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్ అనేది చూడండి. సో $479 బిలియన్. సో డబుల్ ఆఫ్ ఎక్స్ట్రా, అంటే డబుల్ కంటే ఎక్కువైంది. సో 39,68,000 కోట్లకి బిజినెస్ అనేది జరగబోతుంది గ్లోబల్ గా. సో గ్లోబల్ మార్కెట్ లో మన వాటా ఎంత అనేది దీంట్లో చూడండి, మన కంపెనీది. సో 2032 అంటే సో యుఎస్ లో రావచ్చు మనకి లైసెన్సింగ్ అనేది, అలాగనే అక్కడ మార్కెట్ యాక్సెస్ అనేది. సో మనం ఎంత త్వరగా మనకి మార్కెట్ యాక్సెస్ అనేది అక్కడ రావడం జరుగుతుందో, సో ఆ మార్కెట్ యాక్సెస్ అనేది కంపెనీస్, బట్ అలాగనే గవర్నమెంట్స్ కి సంబంధించి బేస్ అయి ఉంటది. వాటికి సంబంధించి అక్కడ ఫుడ్ సెక్యూరిటీ గురించి ఇట్లా ఇట్లా వాళ్ళు లీగల్ గా ఉండే కొన్ని అగ్రిమెంట్స్ వేసుకోవడం వల్ల కొంత లేట్ అవ్వచ్చు. బట్ అక్కడ మార్కెట్ యాక్సెస్ అనేది రావడం జరిగితే, సో మార్కెటింగ్ యాక్సెస్ అనేది ఇప్పుడు ఇచ్చిన అంచనాల కంటే ఎక్కువ ఉండొచ్చు. మన కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా దాంట్లో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో 2022 గ్లోబల్ గా చూస్తే చూడండి, సో 16,57,000 కోట్ల బిజినెస్ అనేది జరిగింది గ్లోబల్ గా. సో హెల్త్ అండ్ వెల్త్ చూడండి, ఆరోగ్యానికి, వెల్నెస్ కి ఎంత ఖర్చు పెట్టారు, అంటే లగ్జరీగా ఉండడానికి కావచ్చు. సో అలాగనే కాస్మెటిక్స్, పర్సనల్ కేర్ ఇంచుమించుగా సమానంగానే ఉన్నాయి. సో హోమ్ గుడ్స్, తర్వాత అదర్ యాక్టివిటీస్ కి, సో అదర్ యాక్టివిటీస్ కి ఎక్కువ ఉంది, హోమ్ కి సంబంధించి తక్కువగా ఉంది. సో ఎక్కువ కాస్మెటిక్స్ కి ప్రిఫరెన్స్ అనేది, ఎక్కువ మంది జనం కాస్మెటిక్స్ కి, పర్సనల్ కేర్ కి అందంగా కనబడాలి, అందంగా ఉండాలి, అట్రాక్టివ్ గా ఉండాలి. సో ఈ కాస్మెటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఆ బిజినెస్ అనేది మీకు నేను పదే పదే చెప్తున్నాను కాదు. సో ఆ బిజినెస్ అనేది చాలా హ్యూజ్ బిజినెస్, అది హ్యూజ్ మార్కెట్ అది. సో ఆ బిజినెస్ ఎందుకంటే సో ఆరోగ్యానికి, తర్వాత లగ్జరీ లైఫ్కి ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో ఇంచుమించుగా అదే అమౌంట్ అటు ఇటుగా 1 or 2%లో ఓన్లీ కాస్మెటిక్స్కి,
అందంగా కనబడాలి అనే ఒక ఉద్దేశంతోనే ఖర్చు పెడుతున్నారు. అది. సో, మార్కెట్ ఉంది కదా! మనకి మెయిన్ ట్రేడ్ మార్కెట్ పార్ట్నర్ యుఎస్ అనేది అమెరికా. సో, చాలా వరకు అమెరికాలో దొరుకుతాయి. సో, కొన్ని కంపెనీస్కి సంబంధించి మనం ఇంకా అప్రూవల్‌లో ఉంది కాబట్టి, ఇంకా అప్రూవల్ అవ్వలేదు మనది. సో, మా ప్రొసీజర్‌లో ఉంది కాబట్టి, సో, ఇట్లా యుఎస్ మార్కెట్‌కి సంబంధించి 2020లో చూడండి 37 బిలియన్స్, 2021 38 బిలియన్స్. సో, మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! యుఎస్‌లో 5.5% ఇయర్ బై ఇయర్ గ్రోత్ అనేది జరుగుతుంది. మన ఇండియాలో ఇయర్ బై ఇయర్ 13% గ్రోతింగ్ అనేది జరుగుతుంది. అంటే డబుల్ కంటే ఎక్కువ, అంటే 3 టైమ్స్ మనం ముందున్నాం. వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో యుఎస్ అనేది అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా అనేది ఉంది కాబట్టి ఆ దేశంలో ఆ బిజినెస్ అనేది. సో దాన్ని తక్కువ టైంలోనే మనం రీచ్ అవుతున్నాం. 13% ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్తో త్వరగా రీచ్ అవుతున్నాం వాళ్ళ దగ్గరికి మనం. సో గ్లోబల్గా. సో కాస్మెటిక్ అనేది హెల్త్ వెల్త్నెస్తో పాటు కాస్మెటిక్ బిజినెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో మనం గుర్తించాల్సింది. సో 2022లో టెన్త్ సారీ 11th ఉంది. సో కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇలా 26 27 అట్లా ఉండేది. సో బట్ పర్సంటేజ్ కూడా చూడండి చాలా ఎక్కువగా మనదే ఉంటుంది, 13.3% అనేది. సో యునైటెడ్ స్టేట్స్లో 2022లో 4.8% మాత్రమే గ్రోతింగ్ అనేది కనబడుతుంది వాళ్ళ దాంట్లో. సౌత్ కొరియా కావచ్చు 5, చైనా -13. సో మైనస్లో ఎక్కువ ఉన్నాయి. మలేషియా ఇవన్నీ చిన్న చిన్న దేశాలు, మలేషియా ఇవన్నీ. తైవాన్, ఫ్రాన్స్, మెక్సికో, బ్రెజిల్ చాలా చిన్నవి, పాపులేషన్ చాలా తక్కువ. ఇటలీ కావచ్చు, ఇండియా, అర్జెంటీనా కూడా. సో అర్జెంటీనా 65% ఉందంటే సో పాపులేషన్ తక్కువ, పర్చేసింగ్ పవర్ ఎక్కువగా ఉండేది అంతే. సో ఇండియా మన ఎక్కువ హ్యూజ్ పాపులేషన్ కాబట్టి సో 13% ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్ అనేది జరుగుతుంది. మీ కంపెనీకి లైసెన్స్ ఉందా లేదా? సో చాలా మందికి ఇది డౌట్స్ రావచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో మనకి దొరుకుతుంది. చూడండి, గవర్నమెంట్ అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్ చూడండి ఒకసారి. ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. సో దాంట్లో భాగంగా సో గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ట్రేడింగ్ ఈజ్ లీగల్ బిజినెస్. సో దాంట్లో వెస్టీజ్ మనది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ యూనిలీవర్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో మన ఇండియన్ కంపెనీ వెస్టేజ్, తర్వాత యాంబే, ఐ థింక్ ఇండియా. సో దాదాపు మెజారిటీ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. సో మన ఇండియన్ కంపెనీ అనేది మన ఇండియాలో ఇంత గ్రోతింగ్ అనేది సాధించింది. సో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సో ఇలానే మన కంపెనీకి సంబంధించి ప్రమోటింగ్ మనం ఎక్కువ చేసుకోవచ్చు. అనేది మనకి ఏదైనా చెప్పాం కదా, మనం ఉదయం మాట్లాడుకున్నాం నిన్న. సో మనకి మనమే ప్రమోటింగ్ చేసుకోవాలి, మన మార్కెటింగ్ మనే చూడాలి, మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ రావాలి. సో బ్రాండింగ్ అనేది బ్రాండింగ్ నిలబెట్టి ఆ రెప్యుటేషన్ సో రెప్యుటేషన్ అనేది పెంచుకుంటే సో ఖచ్చితంగా సేల్స్ అనేది అవుతాయి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఓకేనా?
అనుమతి ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ నెట్వర్క్ అదే 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 ఓకే. దయచేసి వాయిస్ బ్రేక్ బాగా వస్తుంది. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. లేకపోతే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఇంత పెద్ద భారతదేశం మనకు అభివృద్ధి చెందట్లేదు. ఓకేనా, పోయిన వారం కూడా చెప్పినాం. ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ యాడ్ ఉందా మరి? ఓకేనా. ఇప్పుడు ఏంటంటే చిన్న దేశాలేమో ఒక లక్షల కోట్లలో చేస్తున్నాయి, ఇంత పెద్ద భారతదేశం మనం వెనకబడి ఉన్నాం. మనం వారం కూడా పెట్టినాం కదా, ఎవరన్నా వెతకాలి. ఇప్పుడు నేను అది సడన్ గా నా చేతికి వచ్చింది కాబట్టి స్క్రీన్ షాట్. వెయిట్ దొరికింది, నో ప్రాబ్లం. ఓకేనా. చిన్న చిన్న దేశాలు యుఎస్ఏ చూడండి, 32 కోట్ల జనాభా ఉంది, 2,12,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది. చైనా 140 కోట్ల జనాభా ఉంది, 1,77,000 కోట్లు చేస్తుంది. చిన్న చిన్న దేశాలు బ్రెజిల్ తీసుకున్నాం, 20 కోట్ల జనాభా, జస్ట్ 20 కోట్లే, కానీ 92,000 కోట్ల జనాభా చేస్తుంది, టర్న్ ఓవర్ చేస్తుంది. ఇంకొకటి కొరియా, జస్ట్ 5 కోట్లు, అంటే మన తెలంగాణ ఈక్వల్ టు తెలంగాణ, 5 కోట్ల జనాభా, బట్ 94,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అనేది. ఇంకొకటి మనకంటే తక్కువ మలేషియా, జస్ట్ 3 కోట్ల జనాభా, 3 కోట్ల జనాభా, 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. కానీ ఇంత పెద్ద మన భారతదేశం 132 కోట్లు, ఇప్పటిది కాదు, 2022-23 ఇది. 132 కోట్లు ఉన్న జనాభా జస్ట్ 7,800 కోట్లు చేస్తుంది. అందుకే ఒక్కసారి అర్థం చేసుకోరు మనం ఎంత వెనకబడి ఉన్నాం. అందుకే ఆ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం. మనం చిన్నప్పుడు మనం చదివినాం, ఇప్పుడు మన పిల్లలు చదువుతున్నారు. రేపు ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మనం తాతలమైనా కానీ మన మనవాళ్ళు మనవరాళ్ళు కూడా అదే చదువుతారు. ఎందుకంటే చూడండి, ఇది ఒక్కసారి టర్న్ ఓవర్ విషయంలో చెప్తున్నా. చూడు, స్క్రీన్ షాట్ తీసిన నేను, అందరికి కనబడుతుంది అనుకుంటున్నా నేనైతే. ఓకేనా. స్క్రీన్ షాట్ ఎంతమంది కనబడుతుంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 1 2 3 ఓకే, థ్యాంక్ యూ. 6 ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ. 10 మెంబర్స్ దాటిరు. ఓకే, చూడండి, చిన్న దేశాలేమో బాగా ఎక్కువ చేస్తున్నాయి, 5 డిజిట్స్ 6 డిజిట్స్ చేస్తున్నాయి. మన ఇంత పెద్ద 140 కోట్ల జనాభా ఉండి కూడా జస్ట్ మనం 16,000 కోట్లు చేస్తున్నాం ఇలా. ఈ ఇయర్ జస్ట్ 16,400 కోట్లే చేస్తున్నాం మనం. సరే, అర్థం చేసుకోండి. మనం చిన్న దేశాలేమో ఎక్కువ టర్న్ ఓవర్ చేసుకుని, మార్కెట్లో ఎక్కువ టర్న్ ఓవర్ చేసుకుని అభివృద్ధి చెందినాయి. మన ఇంత పెద్ద భారతదేశం ఎవరి మాట అయినాక మనమే మౌనాత్లం అనుకొని, మనం ఎవరు చెప్తే మనం ఏం తినేది అని ఫీలింగ్ తోటి ఉండి జస్ట్ 7,800 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం. కానీ 2025-26 అకాడమిక్ ఇయర్, అంటే 2026 మార్చి నాటికి ఈ 7,000 అంటే ఇలా 16,000 ఉంది, ఇది పాతది కాబట్టి 7,800, ఇప్పుడు 16,000 ఉంది కదా, 64,000 కోట్లకు దాటబోతుంది. మార్చి వెళ్ళిపోయి ఇప్పుడు 2 months అవుతుంది మనకి, అంటే ఏప్రిల్ మే, ఇంకా మేలో సగంలో ఉన్నాం మనం. అంటే ఇదే మార్చ్ 2026 నాటికి మనం 64,000 కోట్లకు పోతున్నాం. అంటే ఇక్కడ పట్టుకొని నిలబడితే కూడా 4%, 4 రెట్లు ఎక్కువ పోతున్నాం మనం. 16,400 కోట్లది 64,000 కోట్లు, అంటే 4 రెట్లు ఎక్కువ పోతున్నాం మనం. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. అందుకే జాయిన్ ద రెవల్యూషన్ అంటుంది చూడు, జాయిన్ ద రెవల్యూషన్ అంటే ఇది ఒక యుద్ధం అనేది. రెవల్యూషన్ అంటే ఏమంటారు దాని తెలుగు భాష నాకు రావట్లేదు ఇప్పుడు, ఇది కరెక్ట్ వర్డ్. రెవల్యూషన్ అంటే ఒక తిరుగుబాటు. అంటే దేని మీద తిరుగుబాటు చేస్తున్నాం? జాయిన్ ద రెవల్యూషన్ అంటే ఒక పేదరిక నిర్మూలన మీద తిరుగుబాటు చేస్తున్నాం మనం. అంటే పేదరికం మీద పోరాడితే రిచ్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం. అందుకే జాయిన్ ద రెవల్యూషన్ అని పెట్టారు. ఇది పేదరికాన్ని నిర్మూలించడానికి వచ్చిన అవకాశం ఇది. నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుద్ది. అందుకే ఆలోచన చేయండి, మీకు మీరు ఆలోచన చేయండి. రోజు చెప్పడానికి, సబ్జెక్ట్ ఇవ్వడానికి ఉన్నాం. పొద్దుగాల నీ ఆలోచన మార్చుకో అని చెప్పినాం. ఇది కూడా రెవల్యూషన్ అనేది అదే. అందుకే ఈ రెవల్యూషన్ లో అందరూ జాయిన్ కాండి. అందరూ జాయిన్ అయితే
మన జీవితాలు మారిపోతాయి. పేదరికం నుండి లగ్జరీ లైఫ్కి వెళ్ళిపోతాం. ఒక లగ్జరీ నుండి లెజెండరీకి వెళ్ళిపోతాం. దయచేసి అర్థం చేసుకోవడానికి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ప్రేమ్, మంచి సబ్జెక్ట్ ఇచ్చినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, లేకపోతే క్లోజ్ చేసేసుకుందాం. రేపు ఉదయం హైతనగర్ మీటింగ్ ఉందండి. నియర్ బై నల్గొండ వాళ్ళు కూడా అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఇక్కడే చూస్తే, ఎప్పుడు నల్గొండ చుట్టే చూస్తే మన భవిష్యత్తు ఇక్కడనే ఉంటది. కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఏముందో తెలుస్తుంది. నియర్ 4000 నుండి 5000 మంది అటెండ్ కాబోతున్నారు రేపు. ఎంత? 4000 నుండి 5000 మంది అటెండ్ కాబోతున్నారు. మన గురుగారు ఎంఎస్ఆర్ గురుగారు మీటింగ్ ఉంది. అందరు షార్ప్ 9:30 10 వరకు అందరూ అటెండ్ అవ్వండి. నియర్ బై హైదరాబాద్ చుట్టూ 100 కిలోమీటర్లు ఎవరైనా సరే వస్తే తెలుస్తుంది జీవితం ఏందనేది. మన ఆలోచనతో ఈయనే కూర్చుంటే ఇక్కడే ఉంటాం. నేను 200 కిలోమీటర్లు హ్యాట్సాప్ చెప్తున్నా. నల్గొండకి వెళ్ళి నియర్ 100 మంది వచ్చారు. నల్గొండకి వెళ్ళి ఓన్లీ మన టీం. ఇంకా గురువారి టీం అంతా 150 మంది. ఉదయం అదే ట్రైన్కి వెళ్ళాము, అదే ట్రైన్కి వచ్చినాం. అన్న వాయిస్ పోయింది. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ ప్రేమ్ సార్. ఈరోజు సబ్జెక్ట్ ఎక్సలెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ గారి ఐత్నార్లో మీటింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సార్ అన్నట్టు 100 కిలోమీటర్స్ అంటే మహబూబ్ నగర్ కానీ, కలకుర్తి కానీ, ఆలియా కానీ, ఇక్కడ నల్గొండ కానీ, తర్వాత శంషాబాద్ అండ్ కూకట్పల్లి ఏరియా, టోటల్ ఆల్ ఓవర్ అన్ని టీంలు ప్రతి ఒక్కరు కంపల్సరీ. ఎందుకంటే మళ్ళీ రారు కాబట్టి గురూజీ గారు ఇక్కడ వచ్చి దాదాపు 4000 మెంబర్స్ తోటి మీటింగ్ పెడుతుందంటే చాలా చూడాలి. ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు ఆ జనాలను చూడడానికి నన్ను వస్తే మన మైండ్ సెట్ మారుతుందేమో, అందుకని ప్రతి ఒక్కరు వస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఏంటంటే ఈ రెవల్యూషన్ లో కంపల్సరీ మనం ఉండాలి. ఎందుకంటే ఉంటేనే మంచి వేలు మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మనం మంచి దారిలో పోతున్నట్టు లెక్క. కాబట్టి దయచేసి ఎవరైనా సమస్య ఛాలెంజెస్ వస్తున్నాయి మనకంటే మనకు మంచి దారిలో ఉంటున్నామని ప్రతి ఒక్కరు గ్రహించండి. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ ఆన్ టీమ్ వర్క్. అదే విధంగా బ్రాండ్ ని సృష్టించుకోవాలని చెప్పారు ప్రేమ్ సార్. మనకు బ్రాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ టీమ్ ని మీరు ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకోండి. మీ టీమ్ ని ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసుకోవాలని సార్ చెప్పింది. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యాపిల్ కంపెనీ ఉంది కదండి, ఇది దాదాపుగా 16 సంవత్సరాల నుంచి వరల్డ్ నెంబర్ 1 ఉందంట. ఐఫోన్ ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ అంటే ఐఫోన్ ఒకటే, యాపిల్ కంపెనీ. అందులో బ్రాండ్ ఐఫోన్. చూడండి, ఎందుకంటే కంపెనీ ప్రతి సంవత్సరం ఒకటే నాకు ఫోన్ అన్న. వాయిస్ క్లియర్ అన్నా? క్లియర్. నిన్న ఇయ్యాల ఎందుకంటే మన అప్లైనర్ సిద్ధార్థ్ సింగ్ సార్ చెప్పిన మాటలు ఇవి. యాపిల్ కంపెనీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 మాత్రమే ఒక ఫోన్ రిలీజ్ చేస్తుంది. ఒకటే ఫోన్ వస్తుందంట, అది వరల్డ్ నెంబర్ 1 ఉంటుంది ఆ ఫోన్. అట్లాంటి బ్రాండ్, అట్లాంటి ఫీచర్స్ ఉన్న కంపెనీ ఆ ఫోన్ కోర్ తయారు చేయరంట. అంటే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం పాటు కష్టపడి ఒక ఫోన్ రిలీజ్ చేసి అది సక్సెస్ కాగానే మళ్ళీ ఏమంటే ఇంకో కొత్త ఫోన్ కోసం రీసెర్చ్ చేస్తూనే ఉంటారంట. అంటే అప్డేట్ అవుతూనే ఉంటారంట. ఎప్పుడైతే అప్డేట్ కావడం బంద్ చేస్తే సామ్సంగ్ వాళ్ళు రావచ్చు, లేకపోతే ఎల్జీ వాళ్ళు రావచ్చు, లేకపోతే వివో వాళ్ళు రావచ్చు, బట్ వీళ్ళెవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి సంవత్సరం తను అప్డేట్ చేస్తుంది. కాబట్టి ఈ రోజు యాపిల్ ఫోన్ వరల్డ్ నెంబర్ 1 ఉంది. సో మనం కూడా ఏంటంటే మన టీంను మనం అప్డేట్ చేసుకోవాలి, మనం అప్డేట్ చేసుకోవాలనేది దీని సారాంశం. సో దయచేసి ప్రతి ఒక్కరు డైలీ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ రోజు ప్రేమ్ సార్ మనకు చెప్తున్న ప్రతిరోజు చెప్పడం ఇదే, ఈ అప్డేట్ అన్నట్టే. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్, గూగుల్ ఎక్కడైనా పోండి, బట్ నేర్చుకోవడం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుందాం, కొత్తగా అప్డేట్ అవుదాం.
సో థ్యాంక్ యూ ప్రేమ్ సార్, ఈ రోజు ఇంత మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు. థ్యాంక్ యూ రమేష్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేపు ప్రతి ఒక్కరు అక్కడ కలుసుకుందాం 8th మీటింగ్ లో. థ్యాంక్ యూ కలుసుకుందాం. నేను కూడా వస్తున్నాను. అందరూ టీం ని ప్రమోట్ చేసుకోండి. ఎవరు యూ అని పెట్టుకోరు, పేరు లేదా మీకు? మీ పేరే యూనా? ఒక మనం బిజినెస్ లో ఉన్నాం, ఇది ఇంటర్నేషనల్ బిజినెస్. ఎవరు యు ఉపేందర్ అన్మోట్ హీరో ఇచ్చిన చూడు. అన్న, హీరో ఉపేందర్ నగర్. నేను సినిమా వచ్చింది, నా పేరేంద్ర అంటే నేను. అట్లా అంతే. ఉంది ఇక్కడ యు. ఎవరైనా కానీ కొంచెం పేరు పెట్టుకుంటే బాగుంటది సార్. పేర్లు పెట్టుకోండి. ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నాం, ఆషామాషి బిజినెస్ కాదు, అల్లాటప్ప కాదు, చిల్లర చేతలు వద్దు. పేరు భగవంతుడు పెట్టిన పేరు ఉంది కదా మనకి, ఆ పేరుని సార్థకతం చేసుకోవాలి మన అందరం. ఓకేనా? ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లేదు మాకు ఇబ్బంది ఉందంటే క్లోజ్ చేసేసుకుందాం. ఓకేనా? ఆడుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా ఫీడ్బ్యాక్. మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకేనా? రామారావు సార్ అన్మోట్ చేసుకోండి. శ్రీమరిజీ, గుడ్ మార్నింగ్ శ్రీజన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు ప్రేమ్చంద్ సార్ చెప్పినటువంటి ఏంటంటే ఫ్యూచర్ అనేది ఎట్లా ఉండబోతుంది, మనం ఇప్పుడు ఏం చేస్తే మన ఫ్యూచర్ ఎలా మార్చుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు సార్. సో అదే విధంగా ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దాన్ని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో దాన్ని మార్చుకునే అవకాశం ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంత అవకాశం ఉంది. ఆల్రెడీ డెవలప్ అవుతుంది, ఇక ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రామారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రేపు ఉదయం జూమ్ మీటింగ్ లో కలుద్దాం. మనలో ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు పాపం. ఓకేనా? ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. రేపు ఉదయం మీటింగ్ కి నేను, పులే సారు, భిక్షం సార్ అందరం వస్తున్నాం. ఓకేనా? అనిల్, చాలా రోజులు అవుతుంది మాట్లాడు, క్లోజ్ చేద్దాం అనుకున్నాను. అనిల్ అన్మోట్ ఇచ్చిన ఎక్కడ పోయినావు? లేదు సార్, కొంచెం బిజీగా ఉండి మీటింగ్స్ విన్నా కానీ కొంచెం లాస్ట్ ఫీడ్బ్యాక్ టైంలో వెళ్ళిపోతున్నా సార్ నేను. ఓకే ఓకే, ఫీడ్బ్యాక్ టైంలో కొంచెం అంటే బిజీగా ఉన్నాను సార్, కానీ ఒక హాఫ్ అన్ అవర్ విని లాస్ట్ ఫీడ్బ్యాక్ లో వెళ్ళిపోతున్నా సార్. ఓకే ఓకే, క్యారెన్ సారీ సార్, కొంచెం బిజీ వల్ల నేను రాలేదు. నో ప్రాబ్లం. ఓకే సార్, ఈ రోజు మాత్రం ప్రేమ్ సార్ మాత్రం మంచి ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు సార్. ఫ్యూచర్ లో ఇంకా మంచి సక్సెస్ ఉంది అని చూపించినట్టు చెప్పారు సార్. మన కళ్ళకు కనబడేటట్లు చెప్పారు సార్ కి. మంచి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను సార్. ఇంకా మంచి మంచి సబ్జెక్టులు చెప్పి మనకి మంచి సక్సెస్ కి వెళ్ళి ఇంకా బోల్డ్ మార్గాలు ఉన్నాయి, బోల్డ్ మార్గాలు ఉన్నాయని చెప్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా అర్థం చేసుకోవాలంటే అవకాశాలు చాలా ఉన్నాయి, అర్థం చేసుకోవడం మన పని అంతే. మనం అర్థం చేసుకోవాలి, మనం ఒక్క అడుగు ముందుకు వేసుకొని వెళ్ళాలి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే ఓకే అనిల్, ఓకేనా? రేపు ఉదయం జూమ్ మీటింగ్ లో కలుద్దాం. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.